కాకినాడ కర్ణంగారి సెంటర్లో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు రాజారపు కృష్ణకుమార్ వెంకటలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో ఉత్సవాలను కన్నుల పండుగగా జరిపించారు. స్వామివారి వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదం వేలంపాటను నిర్వహించారు. లడ్డూ వేలంపాటలో హరీష్ సర్వీస్ సెంటర్ హరీష్, శ్రీను ధనరాజులు సంయుక్తంగా 20,000కు లడ్డూ ప్రసాదం గెలుచుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని రాజారపు కృష్ణకుమార్ వెంకటలక్ష్మి దంపతులు ఉత్సవ కమిటీ సభ్యులు హరీష్, శ్రీను ధనరాజులకు అందజేశారు. అనంతరం ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. సుమారు 5,000 మందికి అన్నదానం ఏర్పాట్లు చేశామని కమిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షులు రాజారపు కృష్ణకుమార్ మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు సహాయ సహకారాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సపోర్ట్ కూడా మాకు అన్ని రకాలుగా ఇచ్చారు. అలాగే గాంధీ గారు, ఇప్పుడు శైలజ గారు, అలాగే మాకు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పార్టీలో ఉన్న అందరూ యూత్ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు చేశారు. ఈ 9 రోజులు కూడా వారికి ఎవరి కూడా నిద్రాహారం లేకుండా నిన్న రాత్రి ఎవరు దొరకలేదు. ఇది గొప్ప అన్నదానం. మేము సుమారుగా ఒక 5,000 మంది దాకా ఇక్కడికి వస్తారని మేము అంచనా వేసి, మా కమిటీ వారు అంతా అంచనా వేసి దీనికి దాకా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు ఇప్పటి వరకు కూడా అంతా చాలా బాగా జరుగుతుంది. చాలా ఒకసారి మన వీటి వారు కూడా అంతా మీకు తీసి చూపిస్తారు. చాలా బాగుంది. కర్ణంగారి జంక్షన్లో గణేష్ మహారాజు ఉత్సవాల్లో అందరికీ నమస్కారం. ఈ కమిటీ వారు చాలా బాగా అద్భుతంగా నిర్వహించారు. 5,000 మందికి భోజనాలు పెడుతున్నారు. అందరూ వచ్చి సంతృప్తిగా భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాము. మా సహకారంగా వసుంధర స్టడీ రూమ్ తరఫున అందరూ సర్వీస్ చేయడం జరిగింది. మా విద్యార్థులంతా 40 మంది సర్వీస్ చేస్తున్నాము. చాలా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.